హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిట్టుని. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరిగింది. అదేంటంటే క్వాంటమ్ కంపెనీకి సంబంధించిన వైర్లెస్ కీబోర్డ్ విత్ మౌస్. చాలామంది ల్యాప్టాప్లో వర్క్ చేసుకునే వాళ్ళకు ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ల్యాప్టాప్లో కీబోర్డ్ని అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం యూజ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే అది కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది. అలాగే దాన్ని స్మూత్గా డీల్ చేయాల్సి ఉంటుంది. మన కీబోర్డు వాడినట్టు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయడానికి వీలు ఉండదు. పైగా ఇన్ కేస్ ఒకవేళ దాని కీబోర్డ్ పోయినా కానీ మనం రీప్లేస్ చేయించుకోవడానికి చాలా ఎక్స్పెన్స్ అనేది అవుతుంది మనకి. అలాగే ఇలా సింపుల్గా వేరే కీబోర్డ్ అటాచ్ చేసుకుని యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అందుకోసం ఇది తీసుకొచ్చాను. అలాగే వైర్తో పాటు వచ్చే కీబోర్డ్ మౌసెస్ ఏంటంటే మనం యూఎస్బి స్లాట్లో ఇన్సర్ట్ చేసుకుని వాడాల్సి ఉంటుంది. రెగ్యులర్గా మనం వర్క్ అయిపోగానే యూఎస్బి ప్లగ్ ఇన్ చేసి ప్లగ్ అవుట్ చేయడం వల్ల యూఎస్బి పోర్ట్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాగే డ్యామేజ్ అవ్వకుండా మనము కంప్లీట్గా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేయాలంటే వైర్లెస్ కీబోర్డ్ మౌస్ వాడడం వల్ల యూఎస్బి స్లాట్లు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే దీని కాస్ట్ ఎంతో అనుకుని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తెలుసు కదా, నేను మీకు ఇటుని మన మిడిల్ క్లాస్ బడ్జెట్లోనే ఈ కాంబోని అయితే మీ దగ్గర తీసుకురావడం జరిగింది. ఇది ఎంతో కాదు, కేవలం 780 రూపీస్కి మాత్రమే మన అమెజాన్లో అవైలబిలిటీ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అమెజాన్లో ఒకసారి చెక్అవుట్ చేయండి. వైర్లెస్ కీబోర్డ్ మౌస్ అని గుర్తు చూడండి, క్వాంటమ్ కంపెనీకి సంబంధించింది. దీంట్లో ఇంకో స్పెషల్, ఇప్పటి వరకు మనం అమెజాన్లో ఏంటంటే ఏదైనా వైర్లెస్ కీబోర్డ్ మౌస్ ఏదైనా తీసుకున్నట్టయితే దాంతోపాటు మనకు ఎలాంటి బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయరు. బట్ ఫస్ట్ టైం ఈ కంపెనీ అయితే మనకు బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా 1 year పాటు వర్క్ అయ్యేటట్టు ఆ డ్యూరబిలిటీ సెల్ని అయితే అది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్యాకెట్ పైన హెవీ డ్యూటీ బ్యాటరీస్ ఇన్బిల్టెడ్, అర్థమైందా? అలాగే దాంతోపాటు ఇప్పటి వరకు మనం చూసుకున్న కీబోర్డ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లోనూ మనకు డాలర్ సింబల్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. కానీ మనం ఇండియన్స్ కాబట్టి మనకు రూపీ సింబల్ అనేది అవైలబిలిటీ ఉండదు. బట్ దానికి షార్ట్ కట్ కీస్ యూజ్ చేసి రూపీ సింబల్ యాడ్ చేసుకుంటూ ఉంటారు. బట్ దీనికి అది అవసరం లేదు, డైరెక్ట్ మనకు రూపీకి సింబల్తో పాటు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే నాయిస్లెస్ డిజైన్. వేరే కీబోర్డ్స్ చూసుకున్నట్టయితే మనం ఫాస్ట్గా టైప్ చేసినప్పుడు మనకి టైపింగ్ సౌండ్ అయితే వస్తుంది, టక 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 అని. బట్ ఇదైతే ఆ సౌండ్ అయితే మీకు ఇవ్వదనేసి వాళ్ళ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇంకా ఈ బాక్స్లో మనకి ఏమేమి వచ్చినాయో అన్బాక్సింగ్ చేసి చూద్దాము. చూస్తున్నారు కదా, ఒక వైర్లెస్ కీబోర్డ్, ఒక మౌస్, ఎంటీ. ఇది వచ్చేసరికి మనకి వైర్లెస్ మౌస్. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి కంపెనీకి సంబంధించిన క్వాంటమ్ అనేసి కంపెనీ లోగో అయితే ఇవ్వడం జరిగింది. పట్టుకున్నా కానీ చాలా స్మూత్ ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. సైడ్లో చూసుకోవడానికి అయితే మంచి గ్రిప్ కూడా ఇచ్చారు మన ఫింగర్స్తో దీన్ని హోల్డ్ చేయడానికి. అలాగే స్క్రోల్ అప్ అండ్ డౌన్ వీల్ ఒకటి, డిపిఐ బటన్ ఒకటి అయితే ఇవ్వడం జరిగింది. ఇది మౌస్. అలాగే కీబోర్డ్ చెక్ చేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మన క్వాంటమ్ కంపెనీకి సంబంధించిన కీబోర్డ్ అనేది. మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇప్పుడు మనకి వేరే కీబోర్డ్స్ చూసుకున్నట్టయితే ఇవి స్క్వేర్ లాగా బటన్స్ ఉండడం జరుగుతుంది. బట్ ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అని చెప్పొచ్చు. అలాగే కీబోర్డ్లో వచ్చేసరికి మనకి 3 LEDs అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి నంబర్ లాక్, ఇంకోటి క్యాప్సిల్ లాక్, ఇంకోటి స్క్రోల్. ఈ మూడింటికి ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 2 లెగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టోటల్ 104 కీస్తో రావడం జరుగుతుంది. ఇది మీకు చెప్పాను కదా బ్రదర్ ఇందాక. ఇదిగో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రూపీకి సింబల్ అనేది మనకి ఇక్కడ 1 నెంబర్లో అయితే అవైలబుల్ ఉంది. ఇది ఒక స్పెషల్ ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఇది మన కీబోర్డ్కి సంబంధించింది టోటల్. ఈ కీస్ ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపించింది ఈ కీబోర్డ్, నా కామెంట్లో తెలియపరచండి. అలాగే మీకు చెప్పినట్టు బ్యాటరీస్ అనేటివి ఇన్బుల్తో వస్తుందని చెప్పాను కదా, ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ.
AA సైజ్ బ్యాటరీస్ అయితే మనకి ఇన్సైడ్ ప్రొవైడ్ చేశారు కీబోర్డ్లో. అలాగే మౌస్లో కూడా చెక్ చేద్దాం దీంతో పాటు. మౌస్లో వచ్చేసరికి మనకు ఒక నానో రిసీవర్ ఉంది, USB నానో రిసీవర్. ఇవి రెండు ప్లగ్ ఇన్ చేసి మనం డైరెక్ట్ యూజ్ చేయడానికి, అలాగే బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో వాళ్ళు చెప్పిన ప్రకారమే. సో ఇది మౌస్, ఇది కీబోర్డ్. సో ఈ 2.4 GHz USB అయితే మనకు ప్రొవైడ్ చేశారు నానో రిసీవర్. దీన్ని సింపుల్గా ల్యాప్టాప్కి ప్లగ్ ఇన్ చేసేసి మనమైతే యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, స్మూత్ ఫినిషింగ్తో. చూస్తున్నారు కదా, టైపింగ్ అనేది మీకు సౌండ్ అయితే రావట్లేదు, నాయిస్లెస్ డిజైన్ చేశారు. ఇది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియవచ్చండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు